వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చంద్రుక గుంజ్ విద్యార్థి గర్జన. నీట్ పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య డిమాండ్. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో శాంతియుత నిరసన. చందంపేట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యావరణ స్ఫూర్తి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీ చార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. 22 రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలి. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి డిమాండ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వర్ష పాశుపత వరుణయాగము. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం కాలయాపనకు నిరసనగా ఈ నెల 31న పట్టణ బంద్కు పిలుపు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహిళలు డ్రోన్ సాంకేతికను అందిపుచ్చుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం టీటీడీసీలో డిఆర్డీఏ స్పెర్స్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో మిరాయి శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న నీలగిరి జిల్లా మహిళా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. మహిళలు డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం టీటీడీసీలో డిఆర్డీఏ సెర్ఫ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో మీరాయి శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న నీలగిరి జిల్లా మహిళా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. మహిళలకు 10 రోజుల పాటు ఇస్తున్న డ్రోన్ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ నైపుణ్యం సాధించాలని కోరారు. ఈ శిక్షణతో వ్యవసాయ రంగంలోనే కాకుండా వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చని తెలిపారు. డ్రోన్ సేవల ద్వారా ప్రతి ఎకరానికి సుమారు 400 చొప్పున సేవా రుసుము లభించే అవకాశం ఉందని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధమైన రేటు విధానాన్ని అమలు చేసుకుని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. తమకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకొని అవసరమైన మేరకు మాత్రమే రుణాలు తీసుకోవాలని, మిగిలిన ఆదాయాన్ని పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలని చెప్పారు. మహిళలు ఉద్యోగాలకై ఎదురు చూడకుండా తామే డ్రోన్ యూనిట్ల యజమానులుగా మారాలని, ప్రతి గ్రూపు వద్ద ఒక డ్రోన్ యూనిట్ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేయడం మాత్రమే కాకుండా డ్రోన్ మరమ్మత్తు నిర్వహణలో కూడా పూర్తి అవగాహన పెంచుకొని మెకానికులుగా కూడా నైపుణ్యం సంపాదించుకోవాలన్నారు. దీంతో తమ డ్రోన్లను తామే మరమ్మతు చేసుకోవడం వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో పంటలపై ఎరువులు, పురుగు మందుల పిచికారీతో పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్వేలు, మ్యాపింగ్ తదితర రంగాల్లో కూడా డ్రోన్లకు విస్తృతంగా డిమాండ్ ఉందని తెలిపారు. అందువల్ల మహిళలు ఒకే సీజన్కే పరిమితం కాకుండా ఏడాది పొడవునా వివిధ రంగాల్లో డ్రోన్ సేవలు అందిస్తూ 360 రోజులు ఉపాధి పొందేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. డ్రోన్ సేవలను పూర్తిగా కమర్షియల్ దృక్పథంతో నిర్వహిస్తూ ప్రతి అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని, 2 పంటల సీజన్లలో వ్యవసాయ సేవలతో పాటు ఇతర రంగాల్లోనూ అవకాశాలను వినియోగించుకుని మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ శిక్షణ మహిళల జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు నాంది పలుకుతుందని, డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహిళలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకొని కుటుంబాల అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, మీరాయి సిఇఓ విజయ్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సతీష్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిన్, ఏపీడీ శ్రవణ్ కుమార్, శ్రీలేఖ, శ్రీనిధి, ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బేసిక్ రిపేర్స్ ఎలా చేయాలి అనేది కూడా సపోజ్ ఏదైనా డ్రోన్ సపోజ్ సడన్గా బ్యాటరీ ఏదైనా డౌన్ అయింది తెలియదు. సో ఇమ్మీడియట్గా దానికి సంబంధించి ఎటువంటి మినిమం రిపేర్స్, బేసిక్ రిపేర్స్ చేయాలని కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్.
అంటే జనరల్ మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం నుంచి వచ్చిందనగానే చాలా మనం నెగ్లెక్ట్ చేస్తాం. వాళ్ళే వచ్చింది కదా, వాళ్ళే తీసుకుంటారు కదా, వాళ్ళే చేసుకుంటారు కదా, జస్ట్ మనం ఫోన్ చేసి పని చేస్తే లేదు, అది పని చేస్తే లేదు అని అంటాం. అట్లా కాదు. ఈ మెషిన్ని మనము ఓనప్ చేసుకోవాలి. ఇది నా మెషిన్. దీని ద్వారా నేను ఎట్లయితే ఒక ఆటో కొన్నాం అనుకోండి, కూరగాయలు డైలీ సిటీకి పోయి దింపేసి వస్తే మీకు వెళ్ళాలి. సో ఇప్పుడు మన మార్కెట్లోకి వెళ్తే అంటే ఒక్క రోజైనా ఇంట్లో ఉందనుకోండి, ఒక రోజైనా మన ఇంట్లో లేకపోతే మన సంఘ భవనాల్లో ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం ఇది పని చేయలేదంటే అంతే కదా. సో ఇది మనం వాడకంలోకి తీసుకురావాలంటే వన్స్ మీకు ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక కాంపోనెంట్ ఏముంటుందంటే వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో ఆల్రెడీ మనం పక్కన ఆర్సిటీలో ట్రైనింగ్ ఇస్తారు, ఆల్రెడీ ఒక బ్యాచ్ నడుస్తుంది, ఫోటోగ్రఫీ మీద నడుస్తాము. సో మన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది మనకి అంత దూరికి మనం పోగలేదు. మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి డ్రోన్ తీసుకోవాలి. ఇదేమో పెద్ద డ్రోన్, దాంట్లో చిన్న డ్రోన్ ఒకటి వస్తుంది. ఆ చిన్న డ్రోన్ తోటి ఏం చేయాలంటే కిరాయికి ఇచ్చేయాలి. ఒక ఆపరేటర్ పెట్టుకోవాలి, మనకి దీన్నే వర్క్ చేసే ఆపరేటర్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలంటే ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, నేను డ్రోన్ మీకు కిరాయికి ఇస్తానని చెప్పాలి. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటారు కదా, మీరే వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఆపరేటర్ మనం ఏమి ఓకే దానికి చేస్తలేము, ఎవరికి మనము ఏది మన భరోసా కల్పిస్తలేదు. ప్యూర్ బిజినెస్ ఇది, డబ్బులు తీసుకోవాలి, పని చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజీల ప్రభుత్వంగా మారిందని అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ అన్నారు. ఢిల్లీలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంటు ముట్టడికి వెళ్తున్న పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం చేయడానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఛాత్రోంకా గుంజ్ విద్యార్థి గర్జన కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజీల ప్రభుత్వంగా మారిందని అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ అన్నారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంటు ముట్టడికి వెళ్తున్న పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం చేయడానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చాంత్రోకా గుంజ్ విద్యార్థి గర్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రతి సంవత్సరం లీకేజ్ అవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాల మూలంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పరీక్ష పత్రాలను 30 లక్షలకు అమ్ముకోవడంతో కష్టపడి చదివే మెరిట్ కల విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. యూత్ కాంగ్రెస్కు మద్దతుగా విద్యార్థి లోకం కదలి రావాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమారికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, జావీస్ బేగ్, బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ
పిలుపు మేరకు బుధవారం స్థానిక బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లేలయ్య పాల్గొని మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తరుణంలో దౌర్జన్యంగా రాహుల్ గాంధీని అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు బుధవారం స్థానిక బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లహ్లే పాల్గొని మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తరుణంలో దౌర్జన్యంగా రాహుల్ గాంధీని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. నీట్, జేఈలతో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల పేపరు లీకేజీ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో నెలల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే కొందరి అక్రమాల వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పిఎస్సిఎస్ చైర్మన్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు మద్దతుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఈ భారతదేశాన్ని అమ్మాల చూస్తున్నాడు. ఇవాళ 12 ఏళ్ళు లేని మరి 152 సార్ల పేపర్ లీకేజీలు అయితే బడుగు బలహీన వర్గాలు చదువుకొని ఒక పూట ఉపాసం ఉండి పిల్లలు నీట్ పరీక్షలు రాస్తే, జేఈ పరీక్షలు రాస్తే, ఏ పరీక్ష రాసినా బీజేపీ ప్రాంతాలనే వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాడనే మరి పేపర్లు లీకేజీలు అవుతుందంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు. పిల్లలు చదువుకొని మేము దేశానికి యువతకు ముందుకు పోతామంటే పేపర్ లీకేజీలతోటి ఇలా యువతను వాళ్ళ భవిష్యత్తును బుగ్గిపాలు చేసినటువంటి మా ప్రధాని గారిని తప్పకుండా 2029లో గద్దె దించడం ఖాయం. నీ ఉద్యోగం ఊడగొడితేనే, మోడీ గారి ఉద్యోగం ఊడగొడితేనే ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇవాళ పరీక్షలు రద్దు కాకుండా పేపర్ లీకేజీలు కాకుండా. ఇవాళ రైతులంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, ఆఖరికి విద్యార్థుల మీద కూడా మొన్న ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంటే వాళ్ళను బలి పశువులను చేసి పశువులలో పశువులను కొట్టినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతోటి వాళ్ళ పోలీసులతోటి మరి అలా అక్రమంగా పుట్టించడం గాని ఇలా దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం, ఆ కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు పదవులు ముఖ్యం కాదు, నా భారతదేశం ముఖ్యం, నా భారతదేశ ప్రజలు ముఖ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు, ఈ భారతదేశంలో ప్రశ్నించే హక్కు. దాని ద్వారా ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ అరెస్టుల ద్వారా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని ఆపలేరు. తప్పకుండా ఏదైతే యువతను తొక్కి పెట్టినవో అదే యువత 2029లో నీకు ఢిల్లీలో కోరి కట్టేది ఖాయం. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేది ఖాయం. ఇలా మోడీ గారు నేను 12 సంవత్సరాలు వెలిగబెట్టిన అంటున్నాడు. మరి 12 సంవత్సరాల్లో అందరిని అణగదొక్కి ఇలా చిన్న చితక మధ్యతరగతి కుటుంబాలను ఉక్కుపాదం చేసి రైతులను అణగదొక్కి నల్ల చట్టాలు తెచ్చి ఆ రోజు జాతికి క్షమాపణ చెప్పినాం. మరి ఇలా విద్యను నమ్ముకొని యువకులు ఇలా క్యాంపస్లలో, యూనివర్సిటీలలో ఇలా పూట తిని పూట తినకుండా ఇలా నీటు రాస్తే దాన్ని రద్దు చేసినావు. మా గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్ రాజ్కోట నుంచి ఛాత్రోంక కుంజి కార్యక్రమం చేపట్టిండు. జెండా బట్టలే, పార్టీ పేరు చెప్పలే. యువత భవిష్యత్తు ముఖ్యం, యువత రేపు దేశంలో
ఇలా అగ్రగామిగా ఉండాలని చెప్పి యువత కోసం మాట్లాడి తప్ప నీ లెక్క మతత్వ రాజకీయాలు, కులతత్వ రాజకీయాలు, మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు, దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగి మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు. మరి నిన్న సీట్ల చోరీ కూడా చేసిండు. మీరందరూ చూసిరు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వాన్ని దుర్మార్గంగా తిరస్కరించిండు. మరి అక్కడ ఓట్ల చోరీ, ఇక్కడ సీట్ల చోరీ. ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి కాంగ్రెస్ నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి కాంగ్రెస్ నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాష్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే విధంగా అరెస్టులకు పాల్పడడం తగదన్నారు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆయన పరీక్షల లీకేజీల అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, యువత, రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా చైర్మన్ జిల్లాపల్లి పరమేష్, ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ బోడాస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ, సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపిశెట్టి రాంబాబు, కుకుడాల బాలకృష్ణ, ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, జడల చిన్నమల్లయ్య, చింత ధనంజయ్, మధుప్రసాద్, పోకల దేవదాస్, కట్టం వెంకన్న, పగిల రాజు, చెర్లపల్లి గౌతమ్, సంతోష్ రెడ్డి, మనోహర్, నలపరాజు సీనయ్య, కాటం వెంకన్న గౌడ్, సురేష్ గౌడ్, వేముల గోపీనాథ్, ఆకిటి సైదులు యాదవ్, మాదగోని వెంకన్న, ఇందనూరి శ్రీను, ఎండి ఫిరోజ్, గడ్డం దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీపై జరిగినటువంటి దాడిని రాహుల్ గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, మోడీ రాజీనామా చేయాలి వెంటనే. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం,
రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మోడీ వృద్ధులనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఖండించండి పాశవిక దాడులను. ఖండించండి పాశవిక దాడులను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ. మోడీ 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 మోడీ. రాజీనామా చేయాలి మోడీ వెంటనే. రాజీనామా చేయాలి మోడీ వెంటనే. రాజీనామా చేయాలి మోడీ వెంటనే. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ ఈ దేశంలో ఉండబడేటువంటి పేదల గొంతుకై, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, అట్టడుగు ఆదివాసుల యొక్క గొంతుకై, నిరుద్యోగుల యొక్క పక్షాన నిలబడుతూ యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న మరి ఏదైతే ధర్నా చేస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల మోడీ గారు తన పోలీసులని, తన పారామిలిటరీ దళాలను ఉపయోగించి గాయపరిచినారు. దీన్ని దేశవ్యాప్తంగా మరి ఇవాళ మహాత్మా గాంధీ గారి ఆలోచనలతోటి స్ఫూర్తిని అందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నల్ల రిబ్బన్తో శాంతియుత పద్ధతుల ప్రకారం ఇవాళ మేమందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షల వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇబ్బంది పడ్డారు. దాని మీద ధర్మేంద్ర ప్రధాని గారు సమాధానం చెప్పాలి. మోడీ గారు సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరు. వారు సూటు బూట్లతోటి విదేశాలకు వెళ్ళి మరి ఎంజాయ్ చేస్తారు తప్ప ఈనాడు ఈ దేశంలో ఉండబడేటువంటి పేద విద్యార్థుల యొక్క ఏదైతే కష్టాలు ఉన్నాయో, కన్నీళ్ళు ఉన్నాయో మరి వీటి మీద మాట్లాడు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఏది చెప్పుకుంటూ పోయినా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. మరి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పినారు. ఏ రకంగా చూసినా మోడీ గారి యొక్క ఫాసిస్టు పరిపాలన విధానాలని ఇవాళ ఈ దేశంలో ప్రస్తుత ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి నాయకుని మీద ఇవాళ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క విధానాలను నిరసిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇవాళ ఇచ్చేది ఏంటి? పోలీసులు, లాఠీలు, తూటాలు. ఈ రకంగా అంతకుమునుపు హర్యానా కానీ, పంజాబ్ కానీ ఎక్కడ చూసినా మీ యొక్క పాశవికమైనటువంటి ఆటవిక పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకోసమే ఈ దేశంలో మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మరి పాదయాత్ర చేసి దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, భారత రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడడానికి ఇవాళ మోడీ యొక్క విధానాలను ప్రశ్నిస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క గొంతు మీద మీరు ఇవాళ తుపాకులు పెట్టి ప్రశ్నించకుండా అడ్డుకుంటే మరి దేశ ప్రజలందరూ కూడా తిరగబడతారని మోడీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మరి విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, బడుగులకు కానీ, బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాల వలన తప్ప మోడీ గారు ఇవాళ అంబానీ, అదానీలకు మరి దేశంలో ఉండబడే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలు మరి అడిగితే 10 రూపాయలు లోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ దేశ ప్రజల సంపద మరి లూటీ చేయబడుతూ ఉంది. ఈ లూటీని ఆపడానికి మరి ఇవాళ మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే తత్వాన్ని మరి మాకు నేర్పినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ గాంధీ గారి విగ్రహం వద్ద మేమందరం కూడా నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల గొంతుగా నిలబడ్డాడు. రైతుల వైపు నిలబడతా ఉన్నాడు. మహిళల యొక్క ఏదైతే జరుగుతూ ఉందో ఆకృత్యాల మీద వారికి అండగా నిలబడతా ఉన్నారు. మణిపూర్లో అల్లర్లు జరిగితే మోడీ గారు స్పందించరు. ఎక్కడ ఏదైనా ఆయన కేవలం మౌనముని అవతారం ఎత్తి పక్కకున్నటువంటి వాళ్ళతోని వాట్సాప్ యూనివర్సిటీలలో ఫేక్ ఖాతాలతోటి మరి విస్తృతంగా కాంగ్రెస్ను బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రజలందరికీ తెలుసు. అందుకోసమే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా. అనేక మంది భారతీయ జనతా పార్టీలోని ఉన్నటువంటి మరి దొంగ ఆలోచనలు సోషల్ మీడియాలో రకరకాలుగా
నల్గొండ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చందంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎస్పీ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానం, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ ఆస్తుల సంరక్షణ, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆయుధాల నిర్వహణ, CCTSS నమోదులు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, పోలీస్ సిబ్బందికి అందజేసిన కిట్ల వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చందంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎస్పీ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానం, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ ఆస్తుల సంరక్షణ, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆయుధాల నిర్వహణ, CCNS నమోదులు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, పోలీస్ సిబ్బందికి అందజేసిన కిట్ల వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, దొంగతనాల అరికట్టడం, రోడ్డు భద్రత చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరమే స్వీకరించి చట్టబద్ధంగా పరిష్కరించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ గ్రామ స్థాయిలతో మరింత సమన్వయంతో పనిచేస్తూ పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలని, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గ్రామాలు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెంపొందించడం ద్వారా నేరాల నియంత్రణకు సమర్థవంతమైన సహకారం అందుతుందని అన్నారు. రాత్రి గస్తీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయడం, బీట్ అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, పెండింగ్ వారెంట్లను వేగవంతంగా అమలు చేయడం, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగించడం, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచిస్తూ పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో దేవరకొండ DSP శ్రీనివాసరావు, SBCI నాగరాజు, DCRBCI శ్రీను నాయక్, DCI బీసన్న, చందంపేట SI లోకేష్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎన్ త్రినాథ్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట గోశాల ఆవరణలో ఎస్పీఎఫ్ సిబ్బంది వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ విభాగ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహిస్తున్న గార్డెన్లో అధికారులు సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణ అధికారి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ ఎన్ త్రినాథ్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట గోశాల ఆవరణలో ఎస్పీఎఫ్ సిబ్బంది వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహిస్తున్న గార్డెన్లో అధికారులు సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణ అధికారి హాజరయ్యారు. అలాగే ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎన్ త్రినాథ్, డిఎస్పీ శ్రీనివాసనాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ఆలయ అధికారులు మరియు ఎస్పీఎఫ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో గోశాల ఆవరణలో మరిన్ని మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సిఎస్ఓ శేషగిరిరావు తెలియజేశారు. సార్ సార్ ఇక్కడ అది తీయండి, ఆమె వేసుకుంటారు. ఇప్పుడే సార్ ఇటు చూడండి, ఒక్కసారి చూడండి. దున్నప్పుడు ఇరిగిపోయింది సార్ అది. ఇప్పుడు అందుకే మళ్ళీ బుట్ట కూడా ఎక్కువైపోయింది. చాయ్ తాగేలా ఇది ఈ చెట్టు చూడు, కొంచెం ఏర్లు రావడం వల్ల డెడ్ అయిపోతుంది కదా. ఇమీడియట్ నీళ్ళు పైప్ లైన్ వదిలేస్తారు. తీసుకోండి. అదే టూ ఇన్ వన్ సార్. ఇది సార్ ఇక్కడ మరి రూమ్లోకి ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ చిప్స్ లాగండి సార్, ఇడ్లీ మట్టి లాగండి. అది సార్ సార్ ఇక్కడ ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ ప్రధాని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లా మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి,
విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ ప్రధాని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, ఎన్టీఏను రద్దు చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు న్యాయం చేయడం వంటి డిమాండ్లతో ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనకు రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు, సామాజిక కార్యకర్తలు అనేక రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ వారితో చర్చలు జరపకుండా శాంతియుత ర్యాలీని బలప్రయోగంతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుత నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ఆ హక్కును హరించే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నకరేకల్ డివిజన్ కార్యదర్శి ముస్కు రవీందర్, డివిజన్ అధ్యక్షులు అరూరి ప్రణీత్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిమల్ల సుజిత్, వీరేష్, రోహిత్, సురేష్, గోపి, విష్ణు, శ్రీకాంత్, శ్రీశాంత్, వేణు, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించండి, విద్యార్థులపై లాఠీచార్జ్. జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్. నశించాలి విద్యార్థుల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరి, నశించాలి నశించాలి. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గానికి జరుగుతున్న సుదీర్ఘకాలపు తీవ్ర అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ఇటీవల అమలులోకి తెచ్చిన 22 రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న ఘోర అన్యాయాన్ని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ రిలే నిరాహార దీక్ష నిర్వహించబడింది. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గానికి జరుగుతున్న సుదీర్ఘకాలపు తీవ్ర అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ఇటీవల అమలులోకి తెచ్చిన 22 రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న ఘోర అన్యాయాన్ని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ రీలే నిరాహార దీక్ష నిర్వహించబడింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి నాయకత్వంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు బొప్పని నరేష్ల సంయుక్త పర్యవేక్షణలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం అత్యంత ఉధృతంగా, విరామమెరుగని పోరాటంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నలుమూలల నుండి మాల సామాజిక వర్గ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ నిరసన మహాదీక్షకు ముఖ్య అతిథిగా పాల్గొన్న తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమానత్వ హక్కులకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ మండలాల మాల మహానాడు నాయకులు, జేఏసీ ప్రతినిధులు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మరియు మాల సామాజిక వర్గ ప్రజలు పాల్గొని తమ నిరసనను విజయవంతం చేశారు. మాల విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ రీలే నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మరియు అలాగే గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాధవ శ్రావణ్, అలాగే బాను, అలాగే అన్న ప్రణయన్న హైదరాబాద్ నుంచి మా బృందం తరలి రావడం జరిగింది. ఈ రోజు నల్గొండ జిల్లా అంటే ప్రతి ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి కానీ
మాల ప్రజానీకానికి జరుగుతున్న నష్టంపై కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఈ నల్గొండ జిల్లాలోని 12 శాసనసభ్యులు మీరు కూడా మాలలో జరుగుతున్న అన్యాయంపై మీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మీరు వెంటనే మాట్లాడి ఈ రోస్టర్లను వెంటనే మార్పు చేయాలి. ఎందుకంటే మాల విద్యార్థులకు ఉద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ లో కూడా ఉద్యోగాలకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా మాల సోదరులకు అక్క చెల్లెలకు అన్నలు కూడా అందరికి తెలియజేసేది ఏంటంటే మీరు ఈ గ్రామాలకు పోయినాక ఒకటే చెప్పాలా, ఏ ఒక్క నోటిఫికేషన్ లో వచ్చినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి మాల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణ చేయడం వల్ల ఎందుకంటే మీకు అవగాహన ఈ రోస్టర్ వల్ల లేకపోవచ్చు. ఒక నిమిషం చెప్తాను మీకు. 100 రోస్టర్లు ఉంటాయి, ఈ 20 లోపు రోస్టర్లు కూడా ఒక్కటి లేవు. 22వ రోస్టర్ మహిళలకు రిజర్వ్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ వల్ల ఏమైతుందంటే జిల్లా కేసులు చూసుకుంటే ఏ ఒక్క నోటిఫికేషన్ లో కూడా 100ల సంఖ్యలో నోటిఫికేషన్లు 10ల సంఖ్యలో కూడా ఉండడం వల్ల మాల విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ జిల్లా నుంచి మండలం నుంచి వచ్చిన అందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలల సత్తా ఏమో తెలియజేస్తూనే రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా నిరసన వ్యతిరేకంగా ఓటు రూపంలో తెలియజేసినప్పుడే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న మాల సంఘాల నాయకులు కూడా ఈ తాళపల్లి రవణ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నందుకు, ఈ జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు మాల ఉద్యోగులు మేధావులని చెప్పుకునే దొబ్బిదిన మేధావులు ఈ రోజు వివిధ ప్రజలు దొబ్బితింటారు. మాల మేధావులు అని చెప్పుకునే వాళ్ళు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి చెప్తున్నాం. మీరు ఏ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ లో దొబ్బితింటారు, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ లో దొబ్బితింటారు. కానీ మాల విద్యార్థులకు ఉద్యోగాలు జరుగుతున్న అన్యాయంపై మీరు ఎవరు స్పందించరు. అలాగే మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులు అయ్యా బట్టి విక్రమార్క ఇంతవరకు కూడా మాలలో జరుగుతున్న నష్టంపై ఇంతవరకు మాట్లాడడం లేదు. అలాగే వివేక్ వెంకటస్వామి గారు అన్న మేము మాట్లాడుతున్నాం మా వెంట అంటున్నావు, కానీ అవుట్ రైడ్ గా మంత్రి పదవికి రాజీనామా చేసిన వాళ్ళ వచ్చిన రోజే మాలనంతా నీ వెంట ఉంది, నీ వెంట నడిచి రేపు ప్రత్యామ్నాయంగా నిన్నే ముఖ్యమంత్రి చేస్తాం. నువ్వు రేవంత్ రెడ్డి అనుకున్నావు నువ్వు మాలలో జరుగుతున్న అన్యాయంపై నువ్వు కొట్లాడు. ఆ కొట్లాడినప్పుడే ఈ రోజు నువ్వు మంత్రి పదవికి ఆశపడి అని సమాజంలో దోషిగా నిన్ను చూస్తున్నారు. ఏదో సింహగర్జీలో పెట్టిండు, మారల సింహగర్జీ హైదరాబాద్ పర్యాటక వేదికగా ఒక మంత్రి పదవి తీసుకున్నది వివేక్ అనే అపనింద ఉంది. నువ్వు వెంటనే మాల విద్యార్థులకు ఉద్యోగులకు న్యాయం జరిగే నిరసనగా నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మాలలకు న్యాయం జరిగేటట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి మాల ద్రోహి. ఎందుకంటే ఈ రోజు ఇంతవరకు కూడా మాలలు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ఇక్కడ ఇంటెలిజెన్స్ సోదరులు పోలీసు వారికి తెలియజేస్తున్నాం. మీరు ఏం రిపోర్ట్ ఇస్తున్నారో మాకు తెలియడం లేదు. మాలలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఇంత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీమురు నెత్తులు లేకుండా మాల విషయంలో స్పందించడం లేదు. కాబట్టి నల్గొండ జిల్లా పునాది వేదికగా నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ఉందో సాయుధ పోరాటంలో కానీ ఈ రోజు చూసుకుంటే మాల పోరాటంలో కూడా నల్గొండ జిల్లా వేదికగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరి కడతాం. ఎందుకంటే నిన్ను కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకో. శ్రీ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వర్ష పాశుపత వరుణ యాగం ఆలయ పూజారులు నిర్వహించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుండి పాడి పంటల కొరత లేకుండా ప్రకృతి సస్యశ్యామలంగా తులతూగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేపట్టారు. శ్రీ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వర్ష పాశుపత వరుణ యాగము ఆలయ పూజారులు నిర్వహించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుండి పాడి పంటలకు కొరత లేకుండా ప్రకృతి సస్యశ్యామలంగా తులతూగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేపట్టారు. ఆలయంలో ఉదయం పండితులు వేద మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ స్థాపిత దేవత ఋష్యశృంగ శివ వరుణ జప విరాట పర్వ పారాయణముల వర్షపాశుపత హవనపూర్వక పూర్వంగ విధులు తదితర పూజలు నిర్వహించబడ్డాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు అనావృష్టిని అధిగమించేందుకు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు ఆలయంలో వరుణయాగం ప్రారంభించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ పూజారులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. मनोरुते ध्वजे दिवियेषां मनस
परशमिदवस्तेभ्यो नमः ओम नमः शुभ्यो धर्मबुद्धश्चवो नमः रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः स्वाहा नमो रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः ओम नमो मृगेभ्यश्वनिभ्यश्चवो नमः रुद्रेभ्यो नमः ओम नमः श्वभ्यश्वनिभ्यश्चवो नमः ओम नमो भवाय रुद्राय च ओम नमः शर्वाय ये दिव्येशा परशमिदवस्तेभ्यो स्वाहा नमो रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः साक्षाय तद्ब्रह्मणेशा रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः स्वाहा नमो रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः नमो गिरिजाय गिरिजुविष्टाय च रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः स्वाहा नमो रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः नमस्ते अस्माय यस्ताम्रो अरुणोदबुरस्व मंगलः एचे मानो रुद्रा अभितो दिक्षोषिता सहस्रतो वै सामहेण धीमहि रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः स्वाहा नमो रुद्रेभ्यो ये दिव्येशा परशमिदवस्तेभ्यो नमः असोयो भदर्पनिनीलग्रीवो विलोहितः उदैनं गोपा सहस्राणे सहस्रपादं सर्वोमे विश्वताः శ్రీ యాదగిరీశాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఉన్నత ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దేశమంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి అనే ఒక సదుద్దేశంతో లోక కళ్యాణార్థమై తలపెట్టిన సంకల్పంలో భాగంగా ఈరోజు రెండవ దినము మొన్న సాయంకాలం ప్రారంభమై నిన్నటి కార్యక్రమాలు దాదాపు పూర్తి ముగింపైన తర్వాత ఈరోజు ఉదయాన్ని నుండి స్థాపిత దేవతారాధనము, ఆ తర్వాత వేదపారాయణములు, విరాట పర్వ పారాయణము, విరాట పర్వ ప్రవచనంతో కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా వర్ష పాశుపత హవనం యాగశాలలో సరియైన వేదమూర్తుల ద్వారా అనువాకములతో స్థాపిత దేవత హవనము మరియు ఆయా దేవతల యొక్క జప తర్పణ హవనాదులు మూలమంత్ర హవనంతో సహా హోమ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతేగాక మరొక విషయం ఏమిటంటే వరుణ జపాలు, ఋష్యశృంగ జపం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక కార్యవర్ష భవన్లో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం కాలయాపన నిరసనగా ఈ నెల 31వ తేదీ ఆలేరు పట్టణ బంద్ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం తెలిపారు. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ పేరు అని అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయిందని, గత పాలకుల అసమర్థత వలన ఆలేరు పూర్తిగా నిర్వీర్యమవుతుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం కాలయాపన నిరసనగా ఈ నెల 31వ తేదీ ఆలేరు పట్టణ బంద్ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం తెలిపారు. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ, ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయిందని, గత పాలకుల అసమర్థత వలన ఆలేరు పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదని, గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 31వ తేదీ జరిగే ఆలేరు పట్టణ బంద్ మరియు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు.
పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ పాల్గొని ఆలేరు అభివృద్ధి కోసం సహకరించాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మురిగాడి చంద్రశేఖర్, కల్లెపు అడవయ్య, కేమిడి ఉప్పలయ్య, వార్డ్ కౌన్సిలర్ యాటా శివ, మీడియా ప్రతినిధి ఖుర్షిద్ పాషా, కృష్ణ హరి, కామిట్కారి అశోక్, నమిలి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. అట్లపక్ష కమిటీ గౌరవ సభ్యులకు అందరికీ పేరు పైన నమస్కారాలు. అలాగే మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రకటన విడుదల చేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాము. అలాగే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య గారు గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని వాడుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి అధికార ప్రకటన రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే గత పాలకుల అసమర్థత వల్ల ఆలేరు పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఒకదాని తర్వాత ఒకటి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఆలేరు నియోజకవర్గానికి రావాల్సిన గతంలో సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, తర్వాత R&B ఆఫీసు, ఈ మధ్యన మెడికల్ కాలేజు, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ప్రతి ఒక్కటి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఈ రకంగా పోతే ఆలేరు పూర్తిగా అంధకారంలో పోతుంది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తప్ప వేరే అవకాశం లేదు. కావున వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో కాలయాపన నిరసనగా ఈ నెల 31వ తారీఖు ఆలేరు పట్టణ బంద్ మరియు ఉదయం 10 గంటలకు బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం, పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంది. పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల వాళ్ళు, ఆలేరు ప్రజలు ఆలేరు అభివృద్ధి కోసం అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మన స్థానిక శాసనసభ్యులు సిపి బీర్ల ఐలయ్య గారు వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రకటన ఇప్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐలయ్య గారు మున్సిపల్ ఎన్నికల్లో మాకు మెజార్టీని సాధించి పెట్టినట్టయితే ఆలేరు సమస్యలను పరిష్కారం చేస్తామని ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేశారు. వారు అనుకున్నట్టు వారి ఎన్నికలలో 50% కంటే ఎక్కువ ఓట్లు అతనికి ఇక్కడ పడడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంపూర్ణమైన మెజార్టీని వారికి ఇవ్వడం జరిగింది ప్రజలు. కానీ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన పద్ధతిలోనే ఆలేరును ఐలయ్య గారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యాన్ని విడనాడి వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటింపజేయాలి. అదేవిధంగా ఆలేరు మౌలిక వసతుల కోసం ప్రత్యేకమైన నిధులను తెప్పించి ఆలేరు అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. ఎక్కడి పనులు అక్కడనే సమీకృత మార్కెట్ కానీ 90 రోజులలో చేస్తున్నటువంటి బ్రిడ్జి నిర్ణయాల పూర్తి దశకు వచ్చింది. అది వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ హెడ్లైన్స్ మరోసారి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చంద్రుకా గుంజ్ విద్యార్థి గర్జన. నీట్ పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిమాండ్. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో శాంతియుత నిరసన. చందంపేట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యావరణ స్ఫూర్తి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీ చార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. 22 రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలి. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి. బాలమహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి డిమాండ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వర్ష పాశుపత వరుణయాగము. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం కాలయాపనకు నిరసనగా ఈ నెల 31న పట్టణ బంద్కు పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.